హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇంటెలిజెన్స్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ అసిస్టెంట్ అలాగే ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కేవలం 10వ తరగతి అర్హతతో మాత్రమే కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్లో ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. సో కేవలం 10వ తరగతి అర్హత కాబట్టి సో ఆల్మోస్ట్ మీరు కొంచెం గట్టిగా కష్టపడితే మాత్రం జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే మన సొంత రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. అయితే ఇక్కడ రీజియన్ వైజ్గా అలాగే కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో మన రీజియన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హైదరాబాద్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అయితే తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 117 ఓవరాల్గా 117 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి కేటగిరీలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ కేటగిరీ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. సో 117 వేకెన్సీస్ అయితే మన హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకైతే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, విజయవాడకి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్. సో ఓవరాల్గా 115 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 4987 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు గాను మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. mha.gov.in అనే వెబ్సైట్, లేదంటే ncs.gov.in అనే వెబ్సైట్. ఈ రెండు వెబ్సైట్లో నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, గ్రూప్ 6 సంబంధించినటువంటి జాబ్స్. సో చాలా మంచి జాబ్స్. సో పే స్కేల్ చూసుకున్నట్టయితే మీకు బేసిక్ పేనే స్టార్టింగ్ 21,700 నుంచి 69,100 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంటుంది. కాబట్టి అన్ని అలవెన్స్లు కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 35,000గా ఈజీగా శాలరీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు జస్ట్ క్వాలిఫికేషన్ 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఇంకెలాంటి క్వాలిఫికేషన్ అయితే అర్హత అవసరం లేదు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు 18 to 27 ఇయర్స్ అయితే జనరల్గా అయితే ఉండాలి. సో అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా SC ST OBC వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంది. సో 27 + 5 32 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి సో 27 + 3 30 ఇయర్స్ వరకు OBC వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో మీరు తెలుగులో ఖచ్చితంగా దే షుడ్ బి ఏబుల్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్. సో ఖచ్చితంగా చదవడం, రాయడం, మాట్లాడడం మీకైతే తెలుగు భాషలో వచ్చి ఉండాలి, సరిపోతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు సో టైర్ 1, టైర్ 2, టైర్ 3 ప్రాసెస్లో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో టైర్ 1లో మీకు ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీకు 5 పార్ట్స్లో 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ నుంచి మీకు టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో 100 మార్క్స్కి 1 అవర్ టైం అయితే ఉంటుంది. సో 1 అవర్ టైంలో మీరు ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. 1/4 అయితే నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. దాని తర్వాత దీంట్లో మీరు క్వాలిఫై అయితే టైర్ 2 ఎగ్జామ్కి అయితే క్వాలిఫై అవుతారు. టైర్ 2లో మీకు డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే ఎస్ఏ రైటింగ్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి మీకు ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ 500 వర్డ్స్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్. సో మీకు ఒక 500 వర్డ్స్ ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ నుంచి మీరు తెలుగు లాంగ్వేజ్లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. లేదంటే తెలుగు లాంగ్వేజ్లో ఇవ్వచ్చు, తెలుగు నుంచి మీరు ఇంగ్లీష్లోకి అయినా ట్రాన్స్లేట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో 1 అవర్ టైం అయితే దీనికి కూడా ఉంటుంది. దాని తర్వాత మీకు ఫైనల్గా ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇదైతే సింపుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అనంతపూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో అయితే ఉంటుంది. అలాగే తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ డిస్ట్రిక్ట్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. అయితే సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా మనము టైర్ 1 ఎగ్జామ్లో మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో క్వాలిఫై అవ్వాలంటే మినిమం మార్క్స్ అయితే రావాలి. సో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీకు అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30 మార్క్స్ రావాలి, OBC వాళ్ళకి 28 మార్క్స్ రావాలి, SC ST వాళ్ళకి 25, EWS వాళ్ళకి 30 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో టైర్ 1లో ఈ మార్క్స్ వస్తే మీరు టైర్ 2కి క్వాలిఫై అవుతారు. సో టైర్ 2కి వచ్చేసి మళ్ళీ
టైర్ 2లో కూడా మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. దానికి వచ్చేసి మీకు 50 మార్క్స్లో 20 మార్క్స్ అయితే రావాలి. 50 మార్క్స్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో దాంట్లో మీకు 20 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ లేదంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మీకు చిన్న మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు జూలై 26 నుంచి అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. సో లాస్ట్ డేట్ అయితే ఆగస్ట్ 17 వరకు అయితే ఉంది. సో ఆ లోపు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ నుంచి దేని నుంచి అయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. అయితే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు. ఒకసారి మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటే మీకు చాలా ఈజీగా అప్లికేషన్ అనేది ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కంప్లీట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్స్ మీరు అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి మనకు ఆల్ క్యాండిడేట్స్కి అయితే 550 రూపీస్ అనేది ఉంటుంది. ఇది కూడా మీరు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. తర్వాత మేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 650 రూపీస్ అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకి 550 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో ఇది మీరు ఆన్లైన్లో అయినా కట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో అయినా కట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి కేవలం 10వ తరగతి అర్హతతో మంచి ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో సెలెక్ట్ అయితే కనుక మీ జాబ్ అయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది, లైఫ్ అయితే సెటిల్ అవుతుంది. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.